హాయ్ ఎవ్రీవన్, ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అదేంటంటే మనకి గ్రూప్ 1 నుండి 1:3 మెరిట్ జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి వీడియోని. మనకు టీజీపీఎస్ నుండి వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ వెబ్ నోట్ ఇప్పుడు మనం చూద్దాము. ఈ వెబ్ నోట్ వచ్చేసి మనకి దీంట్లో ఏముందనంటే మనకి వెరిఫికేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు 2 సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ సెంటర్ వచ్చేసి టీజీపీఎస్సీ భవన్ నాంపల్లిలో ఉంటుంది. మనకు సెకండ్ సెంటర్ వచ్చేసి పొట్టి శ్రీరాములు తెలంగాణ విశ్వవిద్యాలయము నాంపల్లిలోనే ఉంటుంది. ఇది కూడా పబ్లిక్ గైడెన్స్ దగ్గర. అయితే మనకి వెబ్ ఆప్షన్స్ లింక్ అనేది జూన్ 13 నుంచి మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు వెబ్ నోట్లో. అలాగే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే వెరిఫికేషన్కి అనుమతి ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఎవరైతే 1:3 రేషియోలో ఉన్నారో వాళ్ళందరి హాల్ టికెట్ నెంబర్స్ కూడా మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు నోటిఫికేషన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ లింక్ మనకు జూన్ 13 నుంచి కమిషన్ వెబ్సైట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. మనం కొన్ని సర్టిఫికెట్స్ అనేది మనం రెడీ చేసి పెట్టుకోవాలి వెరిఫికేషన్కి. అదేంటంటే చెక్ లిస్ట్ అనేది మనము మన దగ్గర పెట్టుకోవాలి. అలాగే మనకి సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అనేది 2 కాపీస్ ఉంచుకోవాలి. అలాగే హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికెట్ 1 to 7th క్లాస్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు డిస్ప్లేలో 1, 2, 3, 4, 5 లైన్గా ఉన్నాయి కదా, అవన్నీ మనము వెరిఫికేషన్ కోసం మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా మనము మన దగ్గర పెట్టుకోవాలి. ప్రొవిజనల్ అండ్ కన్వకేషన్ సర్టిఫికేట్, అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసినటువంటిది. అలాగే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కూడా బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్కి విత్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ అనేది ఉండాలి. చూసుకోండి, ఇది కూడా మ్యారీడ్ ఉమెన్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండాలి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. అలాగే ఎన్ఓసి సర్టిఫికేట్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి ఉండాలి. అలాగే లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలి. ఇవన్నీ చూసుకోండి ఒకసారి మీరు. అలాగే ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హాల్ టికెట్స్ వచ్చేసి 1:3 ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన టోటల్ చూసుకుంటే 132 పేజెస్ ఉన్నాయి. టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి 23,999 మెంబర్స్ని వాళ్ళు 1:3కి పిలవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు డిస్ప్లేలో మనకి హాల్ టికెట్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ రిలేటివ్స్కి, అలాగే మీ గ్రూప్ 4 రాసినటువంటి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇంకా మరిన్ని వీడియోలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.